ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారందరూ? ఈరోజు నేను యాకోబు గురించి మీకొక విషయం చెప్తానండి. యాకోబు తన మామ దగ్గర ఉన్నప్పుడు ఎంతో కష్టపడతాడు. తన మామకి ఉన్న కొంచెముని అధికముగా విస్తరింపచేస్తాడు. ఎంతో కష్టపడి పని చేస్తాడు. అయితే అక్కడ యాకోబు తను పడుతున్న కష్టానికి ప్రతిఫలము అయితే వస్తుంది కానీ, అక్కడ యాకోబు అనుభవించలేకపోతాడు. ఇలానే చాలామంది కష్టపడుతూ ఉంటారు కానీ, దాని ప్రతిఫలాన్ని అనుభవించలేకపోతూ ఉంటారండి. వాళ్ళ కష్టమంతా కూడా బూడిదలో పోసిన పన్నీరులాగా అయిపోతుంటూ ఉంది. వాళ్ళకి ఏదైతే వస్తుందో ఆ ప్రతిఫలము, రాబడి ఏదైతే వస్తుందో, అప్పులు పాలైపోయి వడ్డీలు కడుతూ వ్యర్థముగా పోతూ ఉంటుందండి. అలా అని వాళ్ళు ఏమి చెయ్యరు. కానీ ఇలా వ్యర్థముగా చేసిన అప్పులకి వడ్డీలు కడుతూ, ఈఎంఐలు కడుతూ అలా వాళ్ళు వాళ్ళు ఏదైతే కష్టపడుతున్నారో ఆ వచ్చిన ప్రతిఫలాన్ని అనుభవించలేక బాధపడుతూ ఉంటారు. కనీసము పిల్లలకి కూడా పెట్టుకునే స్థితిలో ఉండకపోవచ్చండి. కానీ దేవుడు ఈరోజు అలాంటి వాళ్ళందరి కోసము దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు అని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడండి. మీరు ఏదైతే కష్టపడి పని చేసుకుంటున్నారో, మీరు ఆ ప్రతిఫలాన్ని మీరు అనుభవించలేకపోతున్నారేమో! అది అంతా వ్యర్థముగా వడ్డీలకని, ఈఎంఐలకని దేనికైతే ఏ కారణం చేతనైనా అది మీరు అనుభవించలేకపోతున్నారేమో! కానీ ఈరోజు దేవుడు మీతో చెప్తున్నాడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు అని. కాబట్టి ఎవ్వరూ బాధపడొద్దు. అరే! ఎందుకు నా ప్రతిఫలమంతా, నా కష్టమంతా వ్యర్థముగా పోతుంది అని ఎవ్వరూ బాధపడొద్దండి. దేవుడు ఖచ్చితంగా మీ చేతుల కష్టార్జితమును మీరు అనుభవించేలాగా చేస్తాడు. అయితే దాని కొరకు మీరు చేయాల్సిందేంటి అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలండి. మనం దేవుని యందు భయభక్తులు కలిగి, అసలు ఈ పరిస్థితి నాకెందుకొచ్చింది? ఏ కారణము చేత వచ్చింది? నేను ఏమి మార్చుకోవాలి? దే దేనికోసం ఇదొచ్చిందో దేన్ని సరిచేసుకోవాలి అని దేవుని దగ్గర ఒక్కసారి విచారణ చేసుకోండి. ఖచ్చితంగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి, ఆయన దగ్గర ఈ విధంగా విచారణ చేసుకున్నప్పుడు, ఖచ్చితంగా ఈ వాగ్దానం యొక్క నెరవేర్పు మన జీవితంలో నెరవేర్చబడుతుందండి. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.